హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నా పేరు ప్రకాష్. సో ఈరోజు కూడా ప్రతిరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలో వచ్చే ముఖ్యమైన అంశాలని 10 నిమిషాలు చర్చించుకోవడం మన యొక్క కంటెంట్ అండి. సో వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అట్లాగే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా ఈరోజు ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే న్యూ ఇయర్ 31st నైట్ కదండి మొన్న. సో ఆ కిక్ 500 కోట్లు అంట లెక్క. సో 500 కోట్ల కిక్కు న్యూ ఇయర్కు భారీగా తాగేశారు. డిసెంబర్ 31 జనవరి 1 మధ్యలో అసాధారణంగా మద్యం విక్రయాలంట. 6.73 లక్షల కేసుల లిక్కర్, 2.95 లక్షల కేసుల బీర్ అమ్మకాలు. సో ఫుల్గా తాగి ఊగిన మందుబాబులు. గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. అట్లాగే నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. గతానికి భిన్నంగా ఈ ఏడాది రాష్ట్రంలో అసాధారణ స్థాయి అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 29 నుంచి 3 రోజుల్లో 543 కోట్లు విలువైన మద్యాన్ని షాపులు, బార్ లైసెన్సులు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారంట. అందులో అత్యధికంగా భాగం డిసెంబర్ 31 జనవరి 1 తేదీలో విక్రయించిన ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది. మీరే తాగి విస్తారు, మీరు రోడ్ల మీద పట్టిస్తారు, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తారు. తాగండి, డ్రంక్ అండ్ డ్రైవ్లో వచ్చి దొరికిపోండి అన్నట్టుగా ప్రవర్తిస్తారు. అంతే, వీళ్ళు అమ్ముతారు, వీళ్ళే తాగమని చెప్తారు. అట్లాగే మళ్ళీ వీళ్ళే చెకింగ్ అంటారు. సో ఆ విషయాన్ని పక్కన పెడితే పాత మాటే కొత్తగా అంటండి. రెవెన్యూ మంత్రి తొలి సంతకంలో వింత. నిషేధిత జాబితా భూములపై విచిత్రం. 10 ఏళ్ల కిందటే వాటిని నిషేధకు విముక్తి. ఆదేశాలు అమలు చేయని అధికారులు ఇప్పుడు మళ్ళీ విముక్తి అంటూ పాత పాట. కీలకమైన 4 కేటగిరీల భూములపై నాన్చుడు. సీఎం పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా అంతే. జగన్ ప్రభుత్వం పాపాలకు ఇప్పుడు రైతులు బలంట. అనుకున్నా ఇటు తిరిగి జగన్ ముందు వేస్తారనేసి. అట్లాగే 22A నుంచి 5 రకాల భూముల తొలగింపు అంటండి. 2 నెలల్లో మరో 4 రకాలపై నిర్ణయం. నకిలీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు రద్దు. నేటి నుంచి రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ. ఈ ఏడాది భూనామ సంవత్సరం. అక్రమార్కులపై చర్యలు. ఊరికి డైలాగులన్నీ ఏముండదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ స్టేట్లో అయినా కానీ 3 డిపార్ట్మెంట్ చాలా వరస్ట్గా ఉంటాయండి. 1 వైద్య ఆరోగ్య శాఖ, 2 రెవెన్యూ డిపార్ట్మెంటు, 3 ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు. వీటిని బాగుపరచడం ఎవరి వల్ల కాదు. అట్లాగే అనేక ఏళ్ళుగా నో యనమల కోసం టీటీడీకి పెనుభారంగా స్వీకరణ ఆలయాలంటండి. వేటికి తీసుకురాదని 28 ఏళ్ల కిందటి తీర్మానం. పలుమార్లు అదే తీర్మానం చేసిన పాలక మండలి. పదుల కొద్ది ప్రాతిపదనలు వచ్చిన నిరాకరణ. యనమల రామకృష్ణుడి స్వగ్రామంలోని గుడికి మాత్రం మినహాయింపు. 2 నెలల క్రితం నిస్వార్థంగా తోసిపుచ్చి అంతలోనే అదే తీర్మానం ఆమోదించిన బోర్డు. టేక్ ఓవర్ ఆలయాలతో టీటీడీకి అనేక ఇబ్బందులు. ఆర్థిక న్యాయపరమైన విధానాలతో సతమతం. అందుకే 1997లోనే స్వస్తి చెబుతూ తీర్మానం తీసుకొని మెయింటైన్ చేయాలంటే తప్పే ఉందండి. అన్ని గుళ్ళు అలాగే ఉన్నాయి కదా. టీటీడీ తీసుకుంటే ఏ గుడైనా డెవలప్మెంట్ చేసి దానికి ఖచ్చితంగా దానికి కావాల్సిన అవసరాలు అవన్నీ చూసుకుంటుంది. హిందూ ధర్మం వెదజల్లుతుంది, అంతేగాని దానివల్ల ప్రాబ్లం ఏముండదు. ఎవరో ఒకరు తమ ప్రాంతంలో వైష్ణవాలయం నిర్వహిస్తారు. కొన్నేళ్ళుగా బాగా నిర్వహిస్తారు. తర్వాత నిర్వహణ భారం అవుతుంది. ఆ వెంటనే టీటీడీ పరిధిలోకి తీసుకోండి అని విన్నవించుకుంటారు. మరి టీటీడీ ఏం చేయాలి? అలా టేక్ ఓవర్ చేస్తూ పోతే ఆగేదెప్పుడు? అందుకే ఇకపై ప్రైవేట్ ఆలయాలు టీటీడీ స్వీకరించకూడదని 1990లో బోర్డు ఒక తీర్మానం చేసిందంట. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటండి? గవర్నమెంట్ టీటీడీ దగ్గర డబ్బులు లేవా? డబ్బులు ఉన్నాయి. హిందూ ధర్మాన్ని వెదజల్లుతారు. హిందూ ధర్మం కోసం వాళ్ళు ఖర్చు పెడతారు. మీకు వచ్చిన నొప్పి ఏంది? గవర్నమెంట్కి ఇవ్వడానికి అయితే ప్రతి నెల 50 కోట్లు ఇస్తున్నారు కదా గవర్నమెంట్కి. ఆ డబ్బును ఆలయాలకు ఇస్తారు. ఒక చర్చిని అడగండి, ఒక మసీదుని అడగండి, ఆ డబ్బులు తీసుకొని చూద్దాం. తీసుకోరు. హిందూ ఆలయాల నుంచి వచ్చే ఆదాయం మాత్రం కావాలి. అట్లాగే ఇక సిగరెట్ ట్రిపుల్ పాన్ మసాలాలు ధరలు భారీగా పెంపు. పొగాకు ఉత్పత్తులపై 40% జీఎస్టీ అదనపు సుంకం. బీడీలపై మాత్రం 18% జీఎస్టీ ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి అంటండి. సో సిగరెట్లు భారీగా పెరగబోతున్నాయంట. సిగరెట్లు కానీ, పాన్ మసాలాలు కానీ అటువంటివి. సో తల వదిలేసి తోక పట్టుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును శ్రీశైలానికి తరలించారు. నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారండి. సో దాని గురించి రాశారు. కేసీఆర్పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్. జూరాల నుంచి నీళ్లు తీసుకుని ఉంటే ఏపీ లబోదివ్వమని ఏడ్చేది. నాడు 299 టీఎంసీలు చాలని మాజీ సీఎం హరీష్ రావు సంతకాలు చేశారంట. సో నేడు కృష్ణా జిల్లాలో 555 టీఎంసీలు ఇవ్వాలని తాము ట్రిబ్యునల్లో కోరుతున్నామని వెల్లడి. ఎంతసేపు ఏపీ మీద పెట్టి కొట్టుకోవడమేనా? ఏపీ పేరు ఎత్తుకోవడం మీరు ఓట్లు పర్లేంటారు ఆయన. అట్లాగే
దాని గురించి డీటెయిల్గా 14 పేజీలు వేశారండి. సో నేను ఒక దారుణం చేసుకుంది. ఒక ఆయన ఏం చేశాడంటే 3 పిల్లల్ని చంపేసి అతను చనిపోయాడు. దాని గురించి రాశారు వీళ్ళు. సో పిల్లలను పెంచలేక ఎవరు ఆదరించక 3 బిడ్డలకు విషం ఇచ్చి చంపిన తండ్రి ఆపై తాను ఉరి వేసుకుని బలవన్ మరణం. 5 నెలల క్రితం భార్య ఆత్మహత్య, ఉయ్యాల వల్ల పెను విషాదం ఉంటాను. ఎందుకు రాను ఆయన చాకలి ఏది ఉంటే అది పెట్టి సాకు. నీ వల్ల ఏమవుతుందో, నీ వల్ల 2 పూట్ల అన్నం పెట్టడం అవుతుందా? ఆ 2 పూటలు పెట్టి సాకు. ఎవరిలాగో బతికించాలంటే కష్టం కదా. నీకున్న దాంట్లో నీ పిల్లల్ని సాక్కుంటే సరిపోయేది కదా. ఆవేశంలో నిర్ణయం తీసుకుంటారు, ఏం చేస్తారు. అట్లాగే 2025లో హుండీ ఆదాయం 1383.90 కోట్లు అంటండి. శ్రీవారికి తిరుమల ఆదాయం 2.60 కోట్ల మంది భక్తులకు శ్రీవారి దర్శనం, 13.52 కోట్లు లడ్డూలు విక్రయాలంట. మరి ఇంత ఆదాయం వస్తున్నప్పుడు ఆ టీటీడీ గుళ్ళు తీసుకొని మెయింటైన్ చేస్తే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? ఇది యాక్చువల్గా గవర్నమెంట్కి ప్రాబ్లం, టీటీడీకి ఏం ప్రాబ్లం లేదు. అలాగే బంగ్లాదేశ్లో మరో హిందువుపై మోకదాడండి అండి. పలుమార్లు పొడిచి పిటాలు పోసి నిప్పు, చెరువులో దిగి ప్రాణాలతో బయటపడిన బాధితులంట. దీనికి ఒక ముగింపు అనేది ఉందో లేదు అర్థం కావట్లేదు. అట్లాగే తిరుమలలో పెరిగిన రద్దీ అంటండి. వైకుంఠ ద్వారం దర్శనాలకు తరలి వచ్చిన భక్తులు. సో అట్లాగే తోపులాడికి ఆస్కారం లేకుండా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారంట, ఏర్పాట్లు చేశారంట. సో ఎవరికైతే టికెట్ ఉందో వాళ్ళు మాత్రం వెళ్ళడం మంచిదండి. ఓదండి డిసెంబర్ 31 రాత్రి 444 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు, తాత్కాలిక లైసెన్స్ రద్దు సిఫార్సు. గవర్నమెంట్ మధ్యమే కదా తాగింది, దానికి ఎందుకు అంత టైం. టీడీపీ వైసీపీ వర్గీయుల ఘర్షణ అంటండి. రణరంగా మారిన ఎల్లనూరు, 12 మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం అంట. సో అనంతపురం జిల్లా ఎల్లమనూరు మండలం కేంద్రం గురువారం రణరంగాన్ని తలపించింది. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య రాళ్లు కట్టెలతో పరస్పర దాడులు చేసుకోగా 12 మంది గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎల్లనూరులో తేరు వద్ద బుధవారం అర్ధరాత్రి టీడీపీ శ్రేణుల నూతన సంవత్సర వేడుకలు చేస్తుండగా వైసీపీకి చెందిన కొంతమంది మోటార్ సైకిల్పై రావడంతో గొడవ ప్రారంభమైందంట. సో ఇరు వర్గాలు గాజు సీసాలు విసురుకున్నారు. వైసీపీకి చెందిన జెడ్పీటీ సభ్యుడు బోగాది ప్రతాప్ రెడ్డి తమ వర్గీయులపై దాడి చేస్తున్నారంటూ ఎల్లమనూరు మండలం వెన్నంపూసపల్లి నుంచి గురువారం ఉదయం బయలుదేరారు. ఎల్లమనూరులో వైసీపీ మద్దతుదారులు శరత్ ఇంటికి వెళ్తుండగా తేరు వద్ద పోలీసులు ఆయన అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తుందని వెనక్కి వెళ్లాలని ఎస్ఐ రామాంజనేయులు రెడ్డి సూచించిన ప్రతాప్ రెడ్డి అక్కడికే ధర్నాకు దిగారంట. వాళ్ళు బాగానే ఉంటారు, ఆయన మీరు ఎందుకు కొట్టుకుంటారు అర్థం కావట్లా. వాళ్ళు దొంగలు. 2 రోజుల్లో 1.30 లక్షల మందికి దర్శనం అంటండి. తిరుమలలో ప్రశాంతంగా టోకెన్ వైకుంఠ ద్వార దర్శనాలు, నేటి నుంచి టికెట్ రహిత దర్శనాలు అంట. సో ఈ రోజు నుంచి టికెట్ లేకపోయినా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అంటండి, కానీ లిమిటెడ్గా వెళ్ళండి. అట్లాగే కేక్ తిని 40 మంది చిన్నారులకు అస్వస్థత అంటండి. సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో కొత్త చెరువు మండలం కేంద్రంలో నూతన సంవత్సరాల సందర్భంగా కేక్ తిని 40 మందికి చిన్నారులు అస్వస్థతకు గురయ్యారంట. కడుపు నొప్పి, వాంతులు గురువారం రాత్రి ఆసుపత్రికి పాలయ్యారంట. సో కొత్త చెరువులో గత నెల 31 రాత్రి విద్యార్థులు నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కేకులు కోశారు. వాటిని తిన్న 25 మంది చిన్నారులు కాసేపటికి కడుపు నొప్పితో పాటు వాంతులు కావడంతో మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారంట. ఈ కేకులు తినకూడదండి, చాలా కెమికల్స్ ఉన్నాయి దాంట్లో. చిన్నపిల్లలు ఖచ్చితంగా కేక్ తినకూడదు. సో గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం అంటండి. బళ్ళారిలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడి కాల్పులు. గన్మెన్ నుంచి తుపాకీ లాక్కొని 2 రౌండ్లు కాల్చిన సతీష్ రెడ్డి, తప్పించుకున్న మాజీ మంత్రి. పరస్పరం ఇరు వర్గాల కాల్పులు, ఒకరి మృతి, సతీష్ రెడ్డికి తీవ్ర గాయాలంటాడు. సో బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత, పోలీసులు మోహరింపు. బెయిల్ కోసం ఏదైనా ప్లాన్ ఉంటుంది అంతే. సో అట్లాగే ఏంటి నియామకం, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సీఈఓకు నియామకంపై తీవ్ర అభ్యంతరాలు. రూల్స్ ప్రకారం వర్సిటీ అనుబంధ కాలేజీల ప్రొఫెసర్లకి సీఈఓగా ఛాన్స్, కానీ తిరుపతి స్విమ్స్ నుంచి ఎంపిక. వర్సిటీ చరిత్రలోనే ఇదే తొలిసారి. శ్రీకాంత్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ. ఎవరైతే ఏముందండి, పని కరెక్ట్గా చేస్తున్నా అది చూడాలి కదా. సో ఈనాడు చూసుకుంటే, ఈనాడులో బీసీలపై దాడులకు పాల్పడితే జైలు శిక్ష 6 నెలల నుంచి 5 ఏళ్ళ వరకు, ముందస్తు బెయిల్ రాదు. 2 నెలల్లోనే కేసుల పరిష్కారం, విచారణకు ప్రత్యేక న్యాయస్థానంలో బీసీ రక్షణ చట్టం ముసాయిదా రూపకల్పన అంటండి. అంటే ఓసీ వాళ్ళని కొడితే పర్వాలేదా చెప్పండి. ఓసీ వాళ్ళని కొడితే మాకు ప్రాబ్లం లేదు అని ఈనాడులు రాపించండి. ఎస్సీ వాళ్ళని కొడితే మాకు ప్రాబ్లం లేదు, ఎస్టీ వాళ్ళని కొడితే మాకు ప్రాబ్లం లేదు, మాకు బీసీల పైన కొడితేనే మాకు ప్రాబ్లం అని రాపించండి. సిగ్గుండాలండి. కులాల పేరు ఎత్తకూడదు అంటారు, మళ్ళీ మీరే కులాలను విభజించి మరీ పాలిస్తారు.
బీసీలపై దాడులు పడితే జైలు శిక్ష అంట. అంటే ఓసీ వాళ్ళు కొడితే బాగుంటుందా? ఆరండ్రా 2025 అయిపోయింది. జిల్లాకు ప్రత్యేక న్యాయస్థానం అంట. మళ్ళా బీసీలపై అట్రాసిటీ కేసుల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేలా ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు. అవసరమైతే సెషన్స్ కోర్టును ప్రత్యేక న్యాయస్థానం నియమించుకున్నారంట. సో ఛార్జ్షీట్ల దాఖలు నుంచి 2 నెలల్లోనే కేసు పరిష్కరించి లక్ష్యంగా చట్టాన్ని రూపొందించారంట. సో మీ మీద ఎవరన్నా అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు కానీ లేదా బీసీ కేసు కానీ పెడితే మీరు దాని తర్వాత ధైర్యం కోల్పోకుండా ఖచ్చితంగా వాళ్ళ మీద పరువు నష్టం దావా వేయండి. అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది. సో నిషేధిత 22 జాబితా నుంచి 5 రకాల భూముల విముక్తి అని దీన్ని చదువుకున్నాం కదా మనం. అట్లాగే శ్రీవారి లడ్డు విక్రయాల జోరంటండి. 2025లో 13.52 కోట్ల అమ్మకాలు. సో 2024తో పోలిస్తే 10% పెరుగుదలంట. అట్లాగే స్విట్జర్లాండ్లో తీవ్ర విషాదం అంటండి. గోవా నైట్ క్లబ్ తరహాలో ప్రమాదం, 40 మంది మృతి, 115 మంది గాయాలు, దాడి కాకపోవచ్చని పోలీసులు అంట. సో గోవా నైట్ క్లబ్లో జరిగిన గొడవలు ఉన్నాయి కదా, సో అది కూడా ఇంకా గాలికి పోయినట్టే. దాన్ని ఏమైందో ఇంతవరకు ఎవరికి తెలియదు. సో అట్లాగే స్విట్జర్లాండ్ జరిగిందంట పాపం. నిన్న పార్టీ పెట్టుకున్నారు కదా, సో దాంట్లో 40 మంది మృతి చెందారంట పాపం, 115 మంది గాయాలయ్యాయంట. సో అట్లాగే చెరపాలంటే చెరగి సోదరులే. సాంకేతిక ఆధారాలతో జోగి, అద్దేపల్లి మైత్రి బంధం గుట్టురట్టు, నకిలీ మద్య వ్యవహారంలో కలిసి కుట్ర పాల్పడ్డారని తేల్చిన సిట్ అంటండి. సో ఇబ్రహీంపట్నం నుంచి శ్రీకారం అంట, అక్కడి నుంచి స్టార్ట్ చేశారంట. నగదు లావాదేవీల గురించి డీటెయిల్గా రాశారు. సో తనిఖీలు చేసి నివేదిక ఇస్తే సరిపోదు, హాస్టల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. 320 RO ప్లాంట్లు సరిపోవని హైకోర్టు వ్యాఖ్య. సౌకర్యాలను కల్పనకు కమిటీ ఏర్పాటు చేయాలని సీఎస్కు ఆదేశం. కోర్టే పరిపాలించాలంటే అట్లండి. సీఎంలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు ఉండేది? హాస్టల్ విషయంలో కోర్టు కనీసం నెల రోజులుగా పర్యవేక్షణ చేస్తూ ఉంది. అయినా కూడా గవర్నమెంట్ పట్టించుకోకపోతే కోర్టు అంటే భయం లేదా, లేదా జనాలంటే భయం లేదా అర్థం కావట్లా. సో ఇక సాక్షిలో చూసుకుందాం. సాక్షిలో ఈరోజు ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ రాశారండి. షెడ్లలో 108 క్యూ, ప్రాణాలు పోతున్నాయి. రాష్ట్రంలో అత్యధిక దారుణంగా 108 సేవలు, నెట్వర్క్ నిర్వహణ. టైర్లు, బ్యాటరీల సమస్యలతో వాహనాల షెడ్కే పరిమితం. మరమ్మతులతో ఎక్కడికక్కడ ఆగిపోతున్న అంబులెన్సులు. ఇవన్నీ ఆపద్బాంధవ సేవలు అందక ప్రాణాలు వినుస్తున్న బాధితులంట. అంబులెన్స్ కోసం ఫోన్ చేస్తే 40 నిమిషాలు ఎదురుచూపులు. శ్రీకాకుళం జిల్లా నది రోడ్డుపై కన్ను మూసిన క్షతగాతులు అంట. పథకాలు ఇస్తున్నారు కదండి, రైతు భరోసాలు, ఒక్కొక్క కులానికి ఒక పథకం పెట్టి ఇస్తున్నారు కదా, దాంతో వెళ్ళిపోండి. మీరు ఓట్లు వేసేటప్పుడు ఇలాంటివి గుర్తు రావాలి మీకు. హాస్పిటళ్ళు, స్కూళ్ళు, కాలేజీలు ఇట్లాంటివి గుర్తు రావాలి, కానీ రోడ్లు అట్లాంటివి గుర్తు రావాలి. ఓట్లు వేసేటప్పుడు ఏమో 7 పథకాలు ఇస్తాడు, ఆ పథకాలు చూసి ఓటేస్తారు. మిగతాటప్పుడు మాత్రం ఇటువంటి సమస్యలు రాశారు. జనాలు మారాలా, గవర్నమెంట్లో ఏముంది? సో త్వరలో వందే భారత్ స్లీపర్ కోచ్లు అండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గౌహతి కోల్కతా వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే సో పటాలపైకి ఎక్కనుందంట. సో అణు వసతులు ఖైదీల జాబితా. నూతన ఏడాదిలో భారత్, పాకిస్తాన్లు తమ అణు వసతుల ఖైదీల వివరాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయంట. సో ఎప్పటిలాగానే వీళ్ళు రాజధాని పైన ఏదో ఒకటి రాయాలి రాశారు. దోపిడీ అంచనా. రాజధాని జోన్ 8 ల్యాండ్ పూలింగ్, లేఅవుట్లు, టెండర్లు, అక్రమాలు. లేఅవుట్ అభివృద్ధికి ఎకరాకి సగటున 2 కోట్ల వ్యయం. సో ఇక మీరు రాజధాని అదేనండి, ఫిక్స్ అయిపోండి. ఇంకా ఎన్ని రాసినా వేస్టే. సో ఆంధ్రజ్యోతిలో రాశారు కదా, పిల్లలకు తాగునీరు ఇవ్వలేరా, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి అంటండి. 453 హాస్టల్లో RO ప్లాంట్లు లేవన్న విషయాన్ని ప్రభుత్వం కూడా ఖండించలేదు. హాస్టల్లో విద్యార్థుల సమస్య పరిష్కారంపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని గత ఏడాది జూలైలో సీఎస్కు ఆదేశిస్తే స్పందన ఇది. అవును, 453 హాస్టల్లో నీళ్లు లేవు, RO ప్లాంట్లు లేవు. మరి మీరు 5 ఏళ్ళు ఏం చేశారు నాన్న? అప్పుడైనా పెట్టాల్సిందే కదా. మీరు అప్పుడు పెట్టింటే ఈరోజు మీకు వార్త రాసేదానికి ఖచ్చితంగా హక్కు ఉంటుంది. మీరు ఆ రోజు పెట్టలేదు కదా, ఇప్పుడు మీకు కూడా హక్కు లేదు. అట్లాగే జేఈ మెయిన్స్కు భారీగా దరఖాస్తులు. జనవరి సెషన్కే 14.50 లక్షల మందికి పైగా నమోదు. గత ఏడాది కంటే 1 లక్షకు పైగా అధికం. ఏప్రిల్ సెషన్తో కూడిన కలిపితే 17 లక్షలు వచ్చే అవకాశం. సో 21 మంది తొలి సెషన్స్ పరీక్షలు అంటండి 21 నుంచి. సో పోలవరం నల్లమల సాగర్ DPR టెండర్కు ఆమోదం. 7.67 కోట్లకు IIC టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగింత. కేంద్రం నుంచి అన్ని రకాల అనుమతి తెచ్చుకునేందుకు సాంకేతిక సహకారం అందించాలి. పనులు చెప్పడానికి అవసరం అన్ని రకాల పరీక్షలు చేయాలని షరత్ అంటండి. సో అది ఇక సాక్షిలో 3 వచ్చిన అంశాలు. సో అదివన్నీ 3 వచ్చిన ముఖ్యమైన అంశాలు. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్. అట్లాగే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎవరికైతే ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుందో వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడమని చెప్పండి.